God's plan will prevail despite human imperfection. దేవుని యొక్క ఆలోచనలకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఏది ఆలోచించినా బీయింగ్ ఏ హ్యూమన్స్ we never get perfection, we always get imperfection. మనందరం కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఒక స్త్రీలో నుంచి 2 కోణాలు నేర్చుకోబోతున్నాం మనం. We are learning today 2 kinds of shades from one wonderful lady in the Bible. She is the most wonderful lady, the second lady in the Bible after Sarah. Sarah తర్వాత తనంతర స్థానాన్ని పొందినటువంటి స్త్రీ ఎవరంటే రెబెకా. ఈ పుట్టినటువంటి దినాన ఈ విషయాలు మనం ఎందుకు నేర్చుకోవాలని అంటే, తను మంచి యవనస్తురాలుగా కొనసాగినటువంటి తను ఒక మంచి భార్యగా మారింది. ఇక్కడ కొన్ని ఆనందకరమైన విషయాలు ఉంటే కొన్ని విషాదకరమైన విషయాలు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ విషయాలన్నీ మనం నేర్చుకుందాం. ట్రస్టింగ్ బ్రైడ్ టర్న్ మెడ్లింగ్ మదర్. ఎంతో విశ్వాసం కలిగినటువంటి యవనస్తురాలుగా ప్రారంభించినటువంటి తన జీవితం, ఒక మంచి వధువుగా ప్రారంభించిన తన జీవితం చివరికి అర్ధాంతరంగా గమ్యం లేకుండా ముగిసిపోయింది. మనందరి జీవితాలు ప్రారంభంలో ఎంత బాగున్నాయో ముగింపులోనూ అంతే బాగుండాలి. ఆరంభించడం ప్రారంభం కాదు. మన తెలుగు వాళ్ళకు ఒక సామెత ఉంది, తెలుగువాడట ఆరంభ శూరులట. ఎవరు? తెలుగువారు ఆరంభ శూరులట. నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో 100కి 70 నుంచి 80% క్రీస్తు సంఘానికి సంబంధించిన బిల్డింగ్లు స్లాబుల్లో ఆగిపోవడం, ముండుగోడల్లో ఆగిపోవడం చూస్తున్నాను. గత 15-20 ఏళ్ళ నుంచి అలాగున్నాయి. అవి కాస్త జ్ఞానం బుద్ధి తెచ్చుకొని ఆ బిల్డింగ్ని కట్టుకోవడం మొదలు పెట్టండి. ఎవరో డబ్బులు ఇస్తారు, అమెరికా వాళ్ళు ఇస్తారు, ఆఫ్రికా వాళ్ళు ఇస్తారు, లండన్ వాళ్ళు ఇస్తారని కాకుండా మీ అంతలో మీరు ఆ మందిరాలను పునరుద్ధరించుకొని క్రీస్తు సంఘాలకు మహిమ తీసుకురండి. మాకెవరో సహాయం చేస్తే మేము బిల్డింగ్లు కట్టలేదు. పుట్రాల్లో ఉన్న ఈ క్రీస్తు సంఘం బిల్డింగు, దుబాయ్లో ఉన్న క్రీస్తు సంఘస్థులు మన తెలుగువారు డబ్బులు ఇవ్వబట్టి కట్టాం. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక్క అమెరికా వాళ్ళ డబ్బు లేకుండా కట్టినటువంటి మొట్టమొదటి క్రీస్తు సంఘం బిల్డింగ్ అనుకుంటున్నాను ఇది నేను. గాడ్స్ ప్లాన్ ప్రివైల్ అంటే దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మనం ఘనపరచాలి, డిస్పైట్ హ్యూమన్ ఇంపర్ఫెక్షన్. ఇక్కడ మరొక సంగతి మనం తెలుసుకుందాం. అదేంటంటే లెట్ గాడ్ ప్రివైల్. దేవుని ఆలోచించుకోనివ్వండి, దేవునికి అవకాశాన్ని ఇచ్చేయండి. సామెతల గ్రంథం 19:21 మనం గమనిస్తే, నరుని హృదయములో అనేక రకాలైన ఆలోచనలు పుట్టును. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా అది. సో there are so many plans keep rising from the hearts of the human. నరుని హృదయములో అనేక రకాలైన ఆలోచనలు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే ద అల్టిమేట్ గోల్ ఈస్ లెట్ గాడ్ ప్రివైల్. ఎవరి తీర్మానం స్థిరమట? చివరికి యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. గాడ్ విల్ అకాంప్లిష్ ఆల్ హిస్ ఇంటెన్షన్ అకార్డింగ్ టు హిస్ డిజైన్. దేవుడు తన ఆలోచనల్ని, ప్రణాళికలన్నింటినీ కూడా తన ఆలోచన ప్రకారమే జరిగించుకోవాలనుకుంటాడు. ఎవరైనా సరే దేవుని యొక్క ఆలోచన క్రిందకే రావాలి, కానీ దేవుడు మాత్రం వాళ్ళ ఆలోచన క్రిందకి మాత్రం వెళ్ళాలనుకోవటం మూర్ఖత్వం. ఇక్కడ యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. నీవు సమస్త క్రియలను చేయగలవని నాకు తెలుసు. ఐ నో దట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. హూ? వెరీ గుడ్. దేవునితో చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు, మనకు తెలుసు.
అదేంటి ఇదేంటి, నన్ను ఎందుకు చేశావు, ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టావు, వాళ్ళిట్ట ఎన్నో చేసుకుంటూ వచ్చాడు మొత్తం. కానీ చివరికి ఏవి గమనించింది ఏంటంటే, ఐ నో దట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్, గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. నీవు నేను మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ ఎవరు చేయగలరు? ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, గాడ్ విల్ అకాంప్లిష్ ఆల్ హిజ్ ఇంటెన్షన్ అకార్డింగ్ టు హిజ్ డిజైన్. మీకు అర్థమైన పాయింట్? డిజైన్ అంటే ఇది మన ఆడిటోరియం. ఇంకొక 15-20 రోజులు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఎవరి డిజైన్? ఇది గంటా ఫిలిప్ డిజైన్ కాదు, ఇది ఇట్స్ నాట్ మై డిజైన్. ఇది ఎవరి డిజైన్? ఇది ఇంజనీర్ గారి డిజైన్. ఆయన డిజైన్ ప్రకారం బిల్డింగ్ కడితేనే కానీ ఇలా ఉంటుంది. నేను డబ్బు ఇవ్వచ్చు, స్థలం ఇవ్వచ్చు, రిసోర్సెస్ ఇవ్వచ్చు, కానీ ప్లాన్ అంతా ఎవరి ప్రకారం కట్టాలి దీన్ని నేను? అది. కనుక మన జీవితాలు దీవించబడాలి అని అంటే, మన జీవితాలు చక్కగా నిర్మించబడాలి అని అంటే, మనం దేవుని యొక్క ప్రణాళికలో మనం భాగమై ఉండాలి. పీపుల్ హూ సెలెక్టెడ్ బై గాడ్ ఫర్ హిస్ పర్పస్ హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ హిస్ ప్లాన్. దేవుని చేత ఎన్నుకొనబడ్డవారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అనేక మంది నాయకులు, దేవుని చేత చక్కగా ఏర్పాటు చేయబడ్డ వీరు కొంతమంది ప్రారంభంలో ఆగిపోయారు, కొంతమంది మధ్యలో ఆగిపోయారు, కొంతమంది చివరికి వచ్చిన తర్వాత ఆగిపోయారు, మొత్తానికి ఆగిపోయారు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు తప్పిపోయారు. అప్పుడు ఒక్కోసారి నేను కొంతమంది నాయకుల్ని నేను గమనిస్తూ ఉంటే, క్రీస్తు సంఘ చరిత్రలో ఒకప్పుడు ఎంతో బాగా చేసిన వాళ్ళు ఇవాళ అందులో కాకులు కుక్కలు అవి ఇవి పడుకుంటున్నాయి. శాపం కొట్టేసేసింది అందరికీ, భయమేస్తుంది అన్నమాట వాళ్ళందరూ చూస్తుంటే. దేవుడు డబ్బు అది, వాళ్ళు ఎంతో కష్టపడి పంపిస్తున్న డబ్బు. ఆ డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా వాడేసి శాపాలు తెచ్చుకొని దేవుని సేవలు పాడు చేశారు. వాడు రియల్ ఎస్టేట్ అంటాడు, ఇంకోటేమో జీడి మామిడి తోటలు కొంటూ ఉంటాడు, ఇంకోటి వరి పొలాలు, ఇంకొకటేమో ఇంకేదో వ్యాపారం. అరే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకు? నీకు ఇచ్చే ధనం దేనికోసం? నువ్వేం చేస్తున్నావు? ఇది మనం ఆలోచించాలి. పీపుల్ హూ సెలెక్టెడ్ బై గాడ్ ఫర్ హిస్ పర్పస్ హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ హిస్ ప్లాన్. ప్రారంభంలో బాగానే ప్రారంభిస్తాం, బాగానే మొదలు పెడతాం పని. ప్రారంభించేసిన తర్వాత దాన్ని ముగింపు వరకు తీసుకెళ్ళాలి. నేను ప్రారంభించి ఇప్పుడు 35 సంవత్సరాలు, నేను దీని ఎండ్లో తీసుకొస్తున్న ముగింపులోనికి. ఇంకొకటి ఉంది నేను చేయాల్సిన పని, అదేంటంటే హాస్పిటల్. అక్కడితో దేవుడు నాకు ఇచ్చిన విజన్ కంప్లీట్ అయిపోద్ది. అక్కడి వరకు నేను సక్సెస్ఫుల్గా వచ్చాను, ఎటు డీవియేట్ అవ్వలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, రకరకాల వ్యక్తులు రకరకాల భ్రమలు కల్పించినా, నాకున్నటువంటి గురి దాన్ని మాత్రం నేను విడిచిపెట్టలా. ఒక మంచి స్త్రీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆవిడ ఎవరంటే రిబకా. ఆదికాండం 24, జెనీసిస్ చాప్టర్ 24. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిబకా ప్రారంభించడం చాలా విశ్వాసమైనటువంటి జీవితాన్ని ప్రారంభించింది. మంచి పెళ్లి కుమార్తెగా ప్రారంభించింది. సో షీ బిగేన్ ఏ ఫెయిత్ఫుల్ బ్రైడ్, బట్ లేటర్ షీ బికేమ్ ఏ మ్యానిపులేటివ్ మదర్. ఇక్కడ చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది యవనస్తులు పెరుగుతున్నారు. మీరు అలాగనే వివాహం అయిన వాళ్ళు ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఈ విషయాలు బోధించబడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది క్లుప్తమైనటువంటి స్టోరీ. వధువుగా చక్కని జీవితాన్ని ఆరంభించిన తను కుటుంబ జీవితంలోకి వెళ్ళేసరికి ఫెయిల్ అయిపోయి కుటుంబాన్ని పాడు చేసుకుంది. ఏ కుమారుడు కోసం అయితే తన కుటుంబాన్ని పాడు చేసుకుందో
అదే కుమారుని చూడకుండా చచ్చిపోయింది చివరికి. తన జీవితంలో చూడలేదు మళ్ళీ ఎవరిని? యాకోబుని. ఇది మనం ఇవాళ నేర్చుకుపోయే పాఠం. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ట్రస్టింగ్ గాడ్స్ ప్లాన్ ఈవెన్ వెన్ ఇట్ డజంట్ అలైన్ విత్ అవర్ ప్లాన్. అప్పుడప్పుడు కారు రైట్కి లెఫ్ట్కి స్టీరింగ్ లాగుతుంటుంది, అంటే అలైన్మెంట్ సరిగా లేక. అప్పుడు మరలా మనం ఏం చేస్తాం? ఆ కారుని షోరూమ్ తీసుకెళ్ళి అలైన్మెంట్ అంటే 4 ఉంటాయి, 4 చక్రాలు పెట్టుకునే ఉంటారన్నమాట. దాని మీద లేపుతారు కారుని. దాని మీద లేపెట్టినప్పుడు ఆ ముందు చూపిస్తూ ఉంటుంది ఏ టైర్ ఎటువైపు లాగుతుందో, ఏ టైర్ ఎటువైపు లాగుతుందో చూసి మళ్ళీ ఏం చేస్తారంటే అలైన్ చేసి వెయిట్లు వేసి 4 టైర్లు కరెక్ట్గా వెళ్ళేలా పెడితేనే రోడ్డు మీద వెహికల్ వెళ్తుంది. అది అలైన్మెంట్ అంటే. ఇర్మియా గ్రంథం 29:11 చూద్దాం. దేవుడా ఉన్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఇక్కడ మీరు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే గంటా ఫిలిప్ యొక్క జీవితం ఎలాగుండాలో ఏంటో అది దేవునికి తెలుసు. ఆయన చక్కగా ప్లాన్ వేసుకున్నాడు. ఆ దేవుడు వేసుకున్న ప్లాన్ కరెక్ట్గా కొనసాగాలనంటే నేను ఆయన గీసినటువంటి గీతలోనే ఉండాలి, అంతే. అర్థమైంది మీకు? ఇక్కడ ఏమన్నాడు? ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ ప్రాస్పర్ యూ. నేను నా ప్రణాళికలో నువ్వు ఉంటే నువ్వు చాలా దీవించబడతావు అంటున్నాడు దేవుడు. చాలా ఆశీర్వదించబడతావు దేవుడు అంటున్నాడు. నేను ఈ రోజుకి ఇంత చక్కగా దీవించబడ్డానికి గల కారణం ఆయన గీసిన ప్లాన్లోనే ఉన్నాను. మొన్న మధ్యన ఒకసారి రాజమండ్రి వెళ్తే అక్కడ కొంతమంది మరి ఏమన్నా మీరు కూడా 2-3 కొనొచ్చుగా అన్నారు. ఏంటన్నా? ఇక్కడ హైవే వస్తున్నారు అన్నారు. హైవే అయితే సమాజంగా కొనమంటావా అన్నా? అదేంటండి అలాగంటారు. మరి ఏంటి హైవే పక్కన ఏం పెడదామని అన్నా? అసలు నువ్వు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డావు? దేని కొరకు ఈ ధనం వస్తుంది? ఆ ధనాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఒకడేమో ఎలక్షన్లు అంటాడు, ఒకడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను అంటాడు, ఇంకొకటి ఎంపీ అంటాడు. నీకు ఎంపీ కోసం డబ్బులు పంపింది, ఎమ్మెల్యే కోసమా? దేనికోసం పంపుతున్నావు డబ్బులు నీకు? అందుకే నాకు వచ్చే డబ్బులు కూడా ఆగిపోయినాయి అందరికీ. ఇక ఉన్నవి కూడా రావు. అంటే గొడవ పడి మనస్పర్ధలతో చికచికాగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు సేవకు వాడుకోడు. దేవుడు వాడుకోడు. ఆదికాండం 24వ అధ్యాయం, రెబెకా హార్డ్ వర్కర్ విత్ కైండ్ హార్ట్, ఏ బ్యూటిఫుల్ లేడీ, కైండ్ హార్టెడ్ లేడీ. ఆదికాండం చూడండి ఒకసారి 24వ అధ్యాయం 17వ వచనం. బయలుదేరాడు. ఆ స్టోరీ అంతా మీకు అనవసరం. అబ్రహాము ఎలియాజరును పంపించాడు మంచి సంబంధం చూడమని. ఎలియాజరు బయలుదేరి వెళ్తున్నాడు. ఆ రోజుల్లో వివాహాలు చూడటం అంటే చిన్న విషయం కాదమ్మా. ఒక్క పెళ్లి చేయాలంటే దాదాపుగా 5-6 నెలలు పట్టేది, సంవత్సరం పట్టేది అని మనం చూడటానికి. మనుషులు జస్ట్ చూసి కుటుంబాలను వెరిఫై చేసుకొని వాళ్ళు కరెక్టా కాదా అని చెప్పేసి అని చేసుకోవడానికి చాలా కాలం పట్టేది. అందుకని పెళ్లిళ్ళు 90 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మా తండ్రి గారి కాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు 90 ఏళ్ళు ఇంకా కాపురం చేస్తున్నారు. మా తరం వచ్చేసరికల్లా కొంచెం అటు ఇటు జంపింగ్ ఆడుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మాయి జనరేషన్ వాళ్ళు సంవత్సరం కాపురం చేస్తే చప్పలు కొట్టచ్చు అందరం. ఎంతసేపు? చప్పలు కొడతాం ఒకసారి. ఎంతసేపు? సంవత్సరం. వెరీ గుడ్. చేస్తే కాపురం, చేయకపోతే కాదు. చేసిన తర్వాత కొట్టండి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి. కారణం ఏంటంటే దేవుని యొక్క భయం మనుషుల నుండి పోతుంది, అంతే. వెరీ సింపుల్ అది. ఇక్కడ మనకి 24వ అధ్యాయము 15-20 వచనాలు మనం గమనిస్తే చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళకి ఒంట్లకి నీళ్ళు అవసరమైంది. నీళ్ళు అవసరమైనప్పుడు 15వ వచనం చూడండి. అతడు మాట్లాడు చాలింపు ముందు అబ్రహాం సహోదరుడు నాహోర్ భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భూమి మీద పెట్టుకొని వచ్చాను. దేనికి వచ్చింది? నీళ్ళు కోసం. 16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎవరు? ఆమె కనుక ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావిలోకి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఇక్కడ మనలాగా నీళ్లు ఉండవు. అది పూర్వకాలంలో పెద్ద నూతులో స్టెప్స్ ఉంటాయి, అందులో దిగి నీళ్లు పట్టుకొని పైకి
రావాలి. ఆ సేవకుడు ఆమె ఎదుర్కొని పరిగెత్తి, ఎవరో ఎలియాజరు, అమ్మ నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగరమ్మని అడిగాడు. అమ్మ కొంచెం వాటర్ పోస్తా అన్నాడు. వెంటనే ఏమన్నాడు, ఏముంది ఇవిడ, నేను మా ఇల్లు ఎక్కడ ఉంది, నేను ఎడారిలో కూడా వచ్చాను, నీకు నీళ్ళు ఎవడిస్తానని చెప్పేసి అని అనలేదు. ఏం చేసింది ఆవిడ, అందుకని అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరి ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నేను నీళ్లు చేయబోదునని చెప్పి అతను అడిగాడా, ఈవిడ పోస్తున్నాడా? జాగ్రత్త వినాలి. అతను పోయమన్నాడా, ఈవిడ పోస్తున్నదా? ఈవిడే పోస్తున్నది. ఒంటికి నీళ్లు పోయేటువంటి మాటల, ఒక్కొక్క ఒంటె 100 లీటర్లు తాగుతుంది నీళ్లు. ఒక్కొక్క ఒంటె ఎంత తాగుద్ది? 100 లీటర్లు. అంటే మన గ్యాలను మన డ్రమ్ ఉందా, చిన్న డ్రమ్ము, ఆ డ్రమ్ముడు తాగుద్ది. ఎన్ని ఒంట్లు? ఏమో 4, 5 ఎవరు తెలుసు. ఆ ఒంట్లన్నిటికీ నీళ్ళు పోస్తుంది ఈవిడ. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహాయం చేయటువంటి రెబెకాకి చాలా ఇష్టం. రెండో పాయింట్కి వెళ్దాం. అదంతా అయిపోయిన తర్వాత ఈవిడ్ని చూసి ముచ్చట పడ్డాడు ఎలియాజరు. ముచ్చట పడిన తర్వాత ఏమన్నాడంటే, అమ్మ మరి నువ్వు ఎవరు అసలు నీ సంగతి ఏంటి, మరి నువ్వు ఎవరు కుమార్తె ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు 23 వచ్చిన, నువ్వు ఎవరు కుమార్తె దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి అంటే మేము రాత్రి బస్ చేయడానికి స్థలం ఉందా అని అడిగితే, అందుకని నేను నాహోరుకు మిల్కాకైన కుమారుడు బెతుయేలు కుమార్తెను. అయ్యా మా ఇంటి దగ్గర స్థలం ఉంది అని చెప్పేసి అనగానే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలైన పాయింట్, ఈవిడ ఎప్పుడైతే ఈ విషయాలను చెప్పిందో రెబెకాకి అర్థమైపోయి వెంటనే ఆవిడ ఏమందంటే, చూడండి ఇక్కడ మంచి మాట చెప్పింది ఆవిడ, రెబెకా వోంట్ మేక్ ఏ డెసిషన్ వితౌట్ అలౌవింగ్ హర్ పేరెంట్స్ టు హ్యాండిల్ ఇట్. పెళ్లి చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి, ఇదంతా కూడా ఎవరు హ్యాండిల్ చేసేది మ్యాటర్? ఇది కుటుంబ పెద్దలు. సో ఆవిడ ఏమని తెలుసా, ఇవంతా చెప్పిన తర్వాత ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపిను. నాన్నకి, అన్నకి, అమ్మకి, అందరికీ చెప్పేసింది. ఎవరు? రెబెకా. వెరీ గుడ్. ఇక్కడ ఎలాంటి ఓన్ డెసిషన్ తీసుకోవాలా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలి ఎవరు? రెబెకా. గర్ల్స్, యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ డిజైన్డ్ బై గాడ్. Marriage is not your business. Marriage is the business of family. So I'm giving you a very good advice in the future. When you come to the marriage stage, don't take any decision from your own. Understand? Promise? Promise? No, you have to say promise. What promise? What promise? Tell me, what promise? What kind of promise you are giving? When you come to the marriage, who has to take the responsibility and who is the person to take the handle? Yes. Understand? ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. జాగ్రత్తగా మనకు రెబెకా మన మెయిన్ పాయింట్. రెబెకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇంటికి వచ్చాక? పెద్దలు ఎవరెవరు? పెద్దలు అవునా? పెద్దలు మాట్లాడుతున్నారు. అదంతా మనకు అవసరం లేదు స్టోరీ. వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ దాసులు ఎవరు, మీరెవరు, ఆయనకి మీకు ఏంటి సంబంధం అనగానే అబ్రహాం గురించి మొత్తం చెప్పారు. ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇది ఏ బిజినెస్? ఇది ఫ్యామిలీ బిజినెస్. ఎవరు చేయాలి ఇదంతా? ఎవరు మాట్లాడుకుంటున్నారు? అది ఎవరు? అది అంతా అయిపోయిన తర్వాత చూడండి 53 వచనం,
తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెప్పకాకి ఇచ్చాను. తర్వాత వస్తువులను ఇచ్చేశారు. 10 రోజులు ఉన్నారు అక్కడ. అంతా అయిపోయిన తర్వాత 50వ వచనం, మరి ఎవరిని అడగాలి? రెప్పకాకి ఇష్టం లేదు, అడగాలి వద్దా? వారు అంటే మాటలు అయిపోయినాయి, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ డన్. 10 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు, అంతా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెప్పకాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదుగా అని ఆమెను అడిగినప్పుడు ఏమని తెలుసావిడ? వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేది నన్ను. రెస్పెక్ట్ ఏంటమ్మది? రెస్పెక్ట్. మీ తల్లిదండ్రులు మీకు చిన్నప్పటి నుంచి మీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చి స్కూల్ అని, బుక్స్ అని, యూనిఫామ్ అని, బట్టలు అని, తినే తిండితో సహా ఎంతో జాగ్రత్తగా మీ పట్ల ఇంత చూస్తున్నప్పుడు ఇది మరి జీవితాంతం మీతో ఉండబోయేవాడు, ఉండబోయే స్త్రీ కొరకు ఇంకెంత బాగా ఆలోచిస్తారో ఆలోచించండి. అవునా? కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అది నేను వెళ్తానని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే వధువుగా ఒక మంచి యవనస్తురాలుగా తను ఎంత చక్కగా పెరిగిందో ఫస్ట్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్ తర్వాత వెళ్తాం మనం. ఈ ఫస్ట్ పార్ట్లో వెళ్ళిపోతానంది. ఆ తర్వాత ఏం చేశారు? పంపించేసి తల్లిదండ్రుల దగ్గర నుండి పంపించేశారు. చాలా ప్రేమట బెతూయేలుకి. ఎవరు? రెబెకా అంటే తన అన్నకి. ఆడపిల్లలకు సహజంగా తండ్రికి ఎక్కువగా సహజంగా ఆడపిల్ల అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకో చెప్తారు ఎవరన్నా? ప్రతి కుటుంబంలోనూ కూడా తండ్రికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే కొడుకులు అంటే ఇష్టం ఉండదని కాదు, ఆడపిల్ల అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకో ఎవరైనా చెప్తారా? మీరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చెప్పండి. జస్ట్ మీకు తెలిసింది చెప్పండి. ప్రకాష్ గారు, మీకు ఆడపిల్ల ఉందా? ఆడపిల్ల ఉందా? చెప్పండి. ఇంకా అసలైన పాయింట్లు రావాలి, చెప్పాలి. అది ఎందుకు చెప్తే జాతకానండి. నెంబర్ 1, ఆడపిల్లలంటే ఏ తండ్రికైనా ఎందుకంత ప్రేమ అంటే నెంబర్ 1 మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తల్లి చనిపోతుంది కాబట్టి, ఇలాగ తల్లి ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆడపిల్ల పుట్టగానే ప్రతి తండ్రి కూడా తన తల్లిని ఆ ఆడపిల్లలో చూసుకుంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ అమ్మతో ఎలాగ ఆడుకున్నాడో, వాళ్ళ అమ్మతో ఎలాగైతే చిన్నప్పుడు పెరిగాడో అదే చిన్నతనాన్ని తన కూతురు దగ్గర ప్రదర్శిస్తాడు. ఎందుకంటే ఏ పురుషునికైనా సరే ప్రపంచంలో, జాగ్రత్తగా వినాలి ఇక్కడ పెళ్ళైన వాళ్ళు, ఏ పురుషునికైనా సరే, ఏ భార్య అయినా సరే తల్లి లోటును తీర్చలేదు. చనిపోయే వరకు కూడా భార్యే భర్త యొక్క తల్లి స్థానాన్ని ఎవరు తీర్చలేరు. కనుక ఆ లోటుని ఎవరు తీర్చలేరు. 3వ పాయింట్, వాళ్ళమ్మ ఏ విషయాలైతే కడుపులో దాచుకొని, ఏ విషయాల్లో అయితే తను కొన్ని పర్సనల్ విషయాలు ఏదైతే తల్లితో షేర్ చేసుకుంటాడో అవన్నీ కూడా, ఆ బాధలను వాటిలన్నింటినీ కూడా తండ్రి పంచుకునేది కేవలం ఎవరితోనే? కూతురుతోనే. కొన్ని విషయాలు పంచుకోలేడు భార్యతో. ఈ కారణాలు ఇవన్నీ వీటిలన్నిటి బేస్ చేసుకొని అల్టిమేట్గా ప్రతి భర్త కూడా, భూమి మీద ఉన్న ప్రతి పురుషుడు కూడా తన కుమార్తెలో తన తల్లిని చూసుకుంటూ బ్రతుకుతాడు. అలాంటి కుమార్తెలు తండ్రులు మోసం చేసిపోయారంటే వాళ్ళు భూమి మీద బ్రతికినా చచ్చిపోయినట్లు లెక్కే. ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫాదర్, ఇఫ్ యూ చీట్ యువర్ ఫాదర్, ద మినిట్ you are almost dead body.
నువ్వు 6 రోజు సరిపోయినట్లకే. రిబ్కా మనం గమనించినట్లయితే రెస్పెక్ట్ అండ్ మోడెస్టీ. బయలుదేరి తీసుకొస్తున్నారు తన్ని. సాయంకాలమైనప్పుడు 63 వచ్చిన సాయంకాలమైనప్పుడు ఇస్సాకు పొలంలో ధ్యానింపు బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కోవడం పొలంలో నడుచుతున్న మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఆ దాసుడు, అమ్మ నా యజమానుడు, ఇతని పేరేనమ్మ ఇస్సాక్ అంటే, ఇతన్ని నువ్వు చేసుకోబోయేది అనగానే గబగబా ఒంటి మీద నుండి దిగి ఏం చేసింది? చెంగు ముసుగు ఏం చేస్తుంది? ముసుగేసుకుంది. స్త్రీలు ముసుగు ఎందుకు వేసుకుంటారు తెలుసా? తల మీద రెస్పెక్ట్. అది ఏంటది? రెస్పెక్ట్. అది అంటే అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఎవరికి? అది ఇంత మంచి స్త్రీ ఎవరు? రిబ్కా. పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది. ఇది ఒక కోణం. రెండో కోణంలోకి వెళ్దాం. పేజ్ తిప్పితే 2వ పేజీ వచ్చేసింది. ఇప్పుడు అమ్మ పేజీ. ఏం పేజీ? ఎందుకంటే 2 పిల్లలు, ఏశావు, యాకోబు, 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యవనస్తురాలుగా ప్రారంభించిన రిబ్కా మంచి వధువుగా మారింది, మంచి భర్తలు ఇచ్చాడు, ఒక మంచి ఫ్యామిలీ. అబ్రహాము కోళ్ళంటే మాటలు కాదండి. అబ్రహాము కోళ్ళంటే మాటలు కాదు. అబ్రహాం అంటే ద మల్టీ మిలియనీర్. అప్పట్లోనే అబ్రహాము కోళ్ళు అని చెప్పుకోవాలి. దాని ఫిలిప్ గారు కోళ్ళు, దాని ప్రకాష్ గారు కోళ్ళు. అవునా? ఇస్సాకుకి భార్య జాతకనండి. ఇస్సాకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఇస్సాకు భార్య రిబ్కా. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ పాయింట్ గమనించండి. ఇస్సాకుకు ఉన్నటువంటి విశ్వాసం రిబ్కాకు కానీ, అబ్రహాముకున్న విశ్వాసం శారాకు కానీ లేవు. మరి అదేంటో చాలాసార్లు నేను చదువుకుంటూ వచ్చాను. నేను భర్తలకు ఉన్నటువంటి విశ్వాసం దేవుని పట్ల, ఆయన వాగ్దానాల పట్ల ఉన్న నమ్మకం స్త్రీలకు లేదనే విషయం మనకు ఆదికాండం నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం మనందరూ తెలుసు. ఇదిగో నీ కడుపులో 2 జనాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును. అంటే నేను యాకోబును దీవిస్తాననే మాట దేవుడు ముందుగా చెప్పాడా లేదా? జాగ్రత్త వినాలి. సో గాడ్ ఆల్రెడీ టోల్డ్ టు ఐసాక్ అండ్ రిబ్కా దట్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ జాకబ్. యాకోబును దీవిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ నిద్రమోహంది ఆ దేవుని యొక్క వాగ్దానాలు నమ్మక మోసం చేయడానికి సిద్ధపడింది. అసలు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఇంత స్టోరీ జరిగేది కాదు. దేవుడు దీన్ని మరొకలాగా జరిగించేవాడే. జాగ్రత్తగానండి మీరు. వై డిడ్ రెబెకా chose to deceive Isaac so that Jacob could receive the blessings? Rebekah didn't trust God's promise and his plan for Jacob and Esau. Rebekah refused to let God fulfill his plan for Jacob and Esau. Her plan turned into negative consequences for her own life. You understand? తను ఏదైతే మంచి చేయాలని ఆలోచించిందో, జాగ్రత్త వినాలి, తను ఏదైతే మంచి చేయాలని ఆలోచించిందో ఆ మంచి దేవుని యొక్క ఆలోచనను చెరిపివేసి చివరికి తను అనేకమైన పర్యవసానాలు ఎదుర్కొనే అంత పరిస్థితికి వచ్చింది. So Rebekah made the huge error of carrying out God's plan without the blessing and grace of God over it. You understand? ఒక రోజున ఇక్కడ 2 ఉన్నారు. యాకోబు, ఇస్సాకేమో ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు జ్యేష్ఠుడు. ప్రతి తండ్రి కూడా జ్యేష్ఠుడికి ఇస్తాడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ కదా. కనుక జ్యేష్ఠుడు అతను కుటుంబాన్ని పెద్ద ఆశీర్వాదాలు అతనే చూసుకోవాలి. ఏ కార్యక్రమం జరిపినా అతనే చేయాలి. కనుక యూజువల్గా తండ్రి రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెద్ద కూడా చూసుకుంటాడు. ఇస్సాకుకి పెద్ద వయసు వచ్చేసింది. ఆశీర్వదించాలనుకున్నాడు ఎవరిని? పెద్ద కొడుకుని.
జాగ్రత్తగా గమనించండి. పెద్ద కొడుకుని ఆశీర్వదిస్తానంటే దాని అర్థం చిన్న కొడుకుని శపిస్తాననే? చిన్న కొడుకుని ఆల్రెడీ దీవించాడు దేవుడు. ఎవరిని? యాకోబుని దీవించాడు కదా ఆల్రెడీ. నీ కడుపులో ఉండి 2 జనాలు వస్తున్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారని చెప్పాడు కదా ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా సేవకులు? మరి ఇంకా ఆశీర్వదించేసిన తర్వాత మళ్ళీ ఇస్సాకునికి వచ్చారు, మళ్ళీ ప్రత్యేక యాకోబుని దీవించాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానాన్ని పట్టించుకోవాలి. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో వచ్చే సంవత్సరానికి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ భార్య అని శారా గర్భం ధరిస్తుందనగానే గుడారం సాటు నుండి నవ్వింది. ఎవరు? ఆవిడ సాటు నుండి ఉంది. ఈ రెబకా కూడా అత్తగారి దారిలోనే వచ్చింది. ఈ మనిషి కూడా సాటు నుండే ఉంది. 27 5వ వచనం చూడండి. నేను నిన్ను దీవిస్తాను, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబకా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళను. ఇక్కడ చాలా మంచి పాయింట్లు మనం చూస్తున్నాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫేవరిజం అండ్ మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఏంటంటే వశపరుచుకోవటం. ఇక్కడ చూసారా తాళ్ళతో ఎలా కట్టేస్తారు పాపం కాలు చేతులు మొత్తం. దీన్ని మ్యానిపులేషన్ అంటారు. తెలుగులో చేతబడి. ఏ బడి? ఎలిమెంటరీ స్కూల్ బడి కాదు, చేతబడి అని అన్ని పూర్వకాలం అనువులేండి. జస్ట్ ఏంటంటే బ్రీఫ్గా తీసుకోవటం. మనకి ఇవన్నీ విని తన చిన్న కొడుకుని పిలిపించి, రే నువ్వు రా, నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని ఈ సినిమాకి. ఈ సినిమా పేరేంటంటే మొగుణ్ణి ముంచడం. సినిమా పేరేంటి? మొగుణ్ణి ముంచడం, అన్నని దించడం. అది సినిమా పేరు. మొగుణ్ణి ముంచడం, అన్నని ఆరవటం. ఈ సినిమాకి ప్రొడ్యూసరు డబ్బులు ఇవిడే, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆటలు, కథ, స్క్రీన్ ప్లే అంతా ఎవరు? రెబకా. మంచి సినిమా తీయొచ్చు మనం. మళ్ళీ చెప్పండి, మొగుడిని ఏంటి? మొగుడిని ముంచడం, అన్నని ఆరపటం. అది మంచి సినిమా. దీత భలే వాడుద్ది పుట్టినాల్లో. అది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చక్కగా సెటప్ చేసి పాపం మీరు అప్పటికి పాపం కుర్రోడు అంటూనే ఉండవు, పాపం నాన్న వెళితే ఎలాగా, లేకపోతే మరి నాకు ఒళ్ళంతా మరి రోమాలుగా లేవుగా, మరి ఇప్పుడు నేనేంటంటే నేను ఏదో ఒక జంతువుని చంపేసి దాన్ని బొచ్చు కప్పుతానులే. పాపం వాడికి ఇష్టం లేకపోయినా మొత్తానికి దింపింది అనమాట. ఎవరు? అయిపోయింది, స్టోరీ అంతా ఫినిష్, కలాస్ అయిపోయింది. వచ్చాడు, భయపడుతూ వచ్చాడు, తిన్నాడు, దీవించాడు. అప్పుడు రెబకా అనుకుంది, అమ్మయ్యా ఇప్పుడు నా మనసు చల్లగా ఉంది అనుకుంది. నొప్పి పెట్టింది అనుకోవట్లా. చక్కగా ఉన్నారు ఇస్సాకు యాకోబు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, భార్యాభర్తలు బాగున్నారు, బంధువులు బాగున్నారు, అందరూ బాగున్నారు. కానీ అక్కడి నుండి స్టార్ట్ అయింది. రిబ్కాస్ మెథడ్ హ్యాడ్ సీరియస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. దేవుడి పట్ల విశ్వాసం లేకపోవటం, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నాకు చెప్పాడు, నన్ను దీవించాడు, దేవుడు నాకంటూ ఒక విజన్ ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళికలో నడుచుకోవడానికి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం ఆ ప్రణాళికలో నడుచుకోలేనప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ తప్పకుండా ఫేస్ చేయాల్సిందే. యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నేను అంతే, నాకు ఇచ్చిన ప్రణాళికలోంచి నేను తొలగిపోయి వ్యాపారాలు అవి ఇవి అని చెప్పేసి అని పాపాలు గీపాలని పోతే తొక్కి పడేస్తాడు దేవుడు. ఇక్కడ విషయాన్ని నేను చెప్పి ముగింపులో తీసుకెళ్తాను. అంతా అయిపోయిందమ్మా. పాపం ఏసే వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి, అసలైన వచ్చాడు. తీరా వస్తే ఏంటి నాన్న నన్ను దీవించండి, అదేంటి నువ్వు వచ్చింది నువ్వు కాదా అన్నాడు. ఇక్కడ రెబకా చేసినటువంటి పనులు ఏంటంటే భర్తను మోసం చేసింది. పాపం కళ్ళు సరిగా కనపడవు. భర్తను మోసం చేసింది, బంధువులు మోసం చేసింది, కొడుకుని మోసం చేసింది, అంతకంటే దేవుణ్ణి మోసం చేసింది. ఏమైందో చూద్దాం ఒకసారి. 42వ వచనం చూడండి.
రెబ్కా తన పెద్ద కుమారుడైన యోసేపు మాటలను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి ఫేవరిజం అమ్మ జాగ్రత్త అనాలి. ఫేవరిజం ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి కుటుంబంలో ఫేవరిజం ఉండకూడదు. నలుగురు పిల్లలు మేము, 2 అక్కలు, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళు సంపాదించింది కలువు గంజు కొద్దిగా అయినా సరే సమానంగా పంచిచ్చారు మా తల్లిదండ్రులు మాకు. ఎవరిని కూడా పక్షపాతంగా చూడాల, ఎవరిని చూడలేదని పక్షపాతంగా. అంతటి మంచి విలువలతో పెంచారు మా తల్లిదండ్రులు మమ్మల్ని. మన తల్లిదండ్రులు బట్టి పిల్లలు పెరుగుతారు. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమైందంటే ఇక్కడ చూడండి 42 వచ్చిన, ఇదిగో నీ అన్నయ్యన ఏశావు నిన్ను చంపేదనని. ఇప్పుడు చెప్పండి, ఏశావు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ఎవరు వల్ల? ఎవరి వల్ల చెప్పండి, ఎవరి వల్ల? సేవకులు ఉన్నారేమో, ఆడవాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఎవరి వల్ల అన్నదమ్ములు చంపుకునే వరకు వచ్చారు? అంతేనా? ఎవరి వల్ల ఇస్సాకు మోసపోయినని బాధపడుతున్నాడు? భర్త. ఎవరి వల్ల బంధువులందరూ స్కాటర్ అయిపోయారు? రెబెకా డిస్ట్రాయిడ్ ఐజాక్ ఫ్యామిలీ ట్రీ, కుటుంబ చెట్టు. ఇస్సాకు చెట్టుని నరికేసింది. మనుషులు బ్రతికేది ఎంతకాలం? నరుని ఆయుష్ 70 50 కూర్చుండి లేకట్లేదు. ఒక్కొక్కళ్ళు నరాలు నొప్పులు, ఎవరో జబ్బులు. 60 ఏళ్ళు బ్రతికితే గ్రేట్. అంతే వయసు మనిషి యొక్క ఆయుష్. సామెతలు 14:1. ఈ మాటలు బోధకులు చెప్తారు కానీ పాపం ఇది అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు రెబెకా కట్టిందా, పీకేసిందా? రూతు ఒక మంచి స్త్రీ. నయోమికి 2 కోడళ్ళు, ఓర్ఫా, రూతు. అనుకోకుండా పాపం నయోమి భర్త చనిపోయాడు. అనుకోకుండా కొడుకులు చచ్చిపోయారు. 3 విధవరాండ్రు అయిపోయారు. ఇక ఆ ఊరిలో బ్రతకడం కష్టమైపోయి ఇక అత్తగారు ఒక రోజున కోడలను పిలిచి, జాగ్రత్తగా నాలుగు పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, కోడల 3 పిలిచి, అమ్మా నాకు వయసు అయిపోయింది, మీరు వయసులో ఉన్నారు, మీరు వెళ్ళి మీ గ్రామాలు వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని మంచి కుటుంబాన్ని సాగించింది అంది. చాలా మంచి సలహా ఇచ్చింది అత్తగారు. వెంటనే ఓర్ప వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఎక్సలెంట్ వర్డ్ ఉందండి. చూడండి ఒకసారి, అది చదవండి. రూతు 1:16 గోల్డెన్ వర్డ్ అది. అందరూ తీయండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు రేపు మాపు యాపిల్ పెళ్లి చేస్తాం, మీరు కూడా పెళ్లి చేసుకుంటారు. ద టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ మేబీ నెక్స్ట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు మ్యారీ. దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ వర్డ్. వెన్ యూ మ్యారీడ్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సే దిస్ వర్డ్. ఏమంటుంది? నీ జనమే నీ దేవుడే. అంతే. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే, అదే నువ్వెక్కడ పాది పెడితే నేను అక్కడే. పెళ్లి చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, వివాహం జరిగిన తర్వాత మీరు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత అది మీ పుట్టినిల్లు. ఆ రోజుతో జాగ్రత్తగా వినాలి. ఆ రోజుతో మీదే ఆ ఇల్లు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. అక్కడ నీ అత్తవారింటి గొప్పలు వచ్చి పుట్టింట్లో మాకు చెప్పాలి.
యాపిల్ పెళ్లి చేస్తాం కాబట్టి యాపిల్ రేపు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన మరిది ఒకరు ఉంటే తన బావగారు, తన తోడుకోడళ్ళు, అత్తయ్య, మామయ్య, వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్ కలుపుకొని పెద్ద చేసుకోవాలి. వాళ్ళ రిలేషన్ పెద్ద చేసుకోవాలి. యాపిల్ జాతకాలు. యూ హ్యావ్ టు బిల్డ్ దట్ ఫ్యామిలీ అండ్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దట్ ఫ్యామిలీ. నో మోర్ గంట. వీఆర్ జస్ట్ అన్ అడ్వైజర్స్ ఫర్ యూ, దట్స్ ఆల్. నువ్వు కట్టుకోవాలి ఇల్లు, అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి కూర్చోకూడదు కొంపనే. నువ్వు వెళ్ళి కొంపను కూర్చోకూడదు. ఎంతమంది కూర్చోరు? కొంపలు చేతులు ఎత్తండి. కొంపలు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దావీదు రాసిన కీర్తనలో 45:10-11 చూడండి అక్కడ ఒకసారి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఎవరిని అంటే ఎవరు? అది నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. అది ఎవరు మర్చిపోవాలి? ఎవరిని? నీ తండ్రి ఇంటి వారిని మరువము. సామెతల గ్రంథం 31. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలుతు కలగదు. ఆమె తాను బ్రతుకు దినములని అతను మేలు చేయను కానీ కీడేమీ చేయదు. రెబెకా ఇస్సాకుకి మేలు చేసిందా, కీడు చేసిందా? కుటుంబ వ్యవస్థను పాడు చేసింది. ఆలోచించుకోండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆడవండి దేవుని సన్నిధిలో, రిగ్రీట్ అవ్వండి, రికన్సిలేషన్ అవ్వండి దేవునితో. ఆఖరిలో ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. రెబెకా passed away without ever seeing her son Jacob again. అలాగన పారిపోమని చెప్పినటువంటి యాకోబుని రెబెకా మళ్ళీ చూడాల. ముప్పై సంవత్సరాల తర్వాత చచ్చిపోయింది. చూడలేదండి పాపం ఎవరిని? యాకోబుని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ చూడాల. కాన్సిక్వెన్సెస్ అంటారు వీటిని. ఏమంటారు? కాన్సిక్వెన్సెస్, ఫలితము. నేను ద్రాక్షకాయలు తింటే నేను తప్పనిసరిగా నా పళ్ళు పులుస్తాయి. ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళు తప్పకుండా పులుస్తాయి. కొన్ని వాటికి మనకు క్షమాపణ దొరికినా దాని కాన్సిక్వెన్స్ మాత్రం తరతరాలు బ్రతుకున్నంత కాలం అంటాడుతుంది. అది ఏమంటారు దాన్ని? కాన్సిక్వెన్స్. అది చాలా ప్రమాదకరమైంది. దేవుడు మంచి జీవితం, మంచి ఆరోగ్యం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మనం ఉండాలి. మంచి స్టోరీ అండి రెబెకా. వెరీ నైస్ స్టోరీ. మంచి వధువుగా ప్రారంభించిన తను. షీ బిగేమ్ నైస్ బ్రైడ్, బట్ when it goes and her life was completely ended with sadness and miserable. Although we don't want that life. No. మనం చనిపోయిన తర్వాత మన గురించి గొప్పవాడు అని చెప్పక్కర్లా, చెడ్డోడు అని చెప్పకుండా ఉంటే మాత్రం చాలు. దట్స్ ఎనఫ్. అంతకంటే జీవితానికి కావాల్సింది మరొకటి లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న మనందరం, ఎస్పెషలీ యాపిల్, అలాగనే ద గర్ల్స్, యూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యూ ఫాలో ద లెసన్ టుడే. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు చేసేదాకా ఆగల. ఎవరు? రెబెకా. దేవుడు దీవించే వరకు ఆగలేదు. అసలు రెబెకాకు తెలియని సంగతి ఏంటంటే, కడుపులో ఉన్నప్పుడే యాకోబుని దీవించారు. భలే ఆశ్చర్యం ఉంటుంది నాకు. నీలో నుండి 2 జనములు వచ్చుచున్నవి, పెద్దవాడు చిన్నవానికి. అంటే ఏశావు ఆల్రెడీ ఎవరికి దాసుడైపోయాడు?
యాకోబుకి మళ్ళీ నువ్వు వచ్చి ఎలగబడి చేయాల్సింది, మళ్ళీ నువ్వేమి ఎవడు దూరమండి నేను ఇందులోకి? ఎవడు దూరమండు? హూ టోల్డ్ యు టు మిండిల్డ్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్? Trust in God's promise. Amen. Let's say amen. Trust. Tell me. Trust God's promises. Thank you.